ఇంట్లోనే చాలా ఈజీగా ఇన్స్టంట్ గ్లో బాత్ పౌడర్ తయారు చేసుకోవచ్చు. స్కిన్ సాఫ్ట్గా ఫ్రెష్గా అనిపించేలా చేసే ఈ హోమ్ మేడ్ బాత్ పౌడర్ని వారానికి 2 నుంచి 3 సార్లు ఉపయోగించుకోవచ్చు. ఇంట్లో ఉన్న పదార్థాలతోనే సింపుల్గా తయారు చేసుకునే ఈ పద్ధతిని తప్పకుండా ట్రై చేసి చూడండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మనకి ఆడవాళ్ళకి ఇష్టమైంది అందమే కదా. ఆ అందానికి మరింత మెరుగుపరిచేలా ఈ బాత్ పౌడర్ని నేను సింపుల్ పద్ధతిలో రెడీ చేశాను చూడండి. దీనికోసం ముందుగా మెంతులు, ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్ రాకుండా తోడ్పడతాయి. ఆరెంజ్ పీల్, ఇవి వెండినవి అండి. ఈ ఆరెంజ్ పీల్ మనకి బ్రైట్నింగ్కి. బియ్యం, ఇవి మైల్డ్ స్క్రబ్బర్ లాగా యూజ్ అవుతుంది. శనగపప్పు, ఇవి డట్ని రిమూవ్ చేయడానికి మనకి యూజ్ అవుతుంది. ఇవన్నీ మనం డ్రై చేసుకున్న తర్వాత మాత్రమే యూజ్ చేసుకోవాలి. తర్వాత రోజ్ పెటల్స్, ఇవి కూడా డ్రై చేసుకొని పెట్టుకున్నవే. ఇవి ఫ్రెష్ అండ్ ప్లెజెంట్ స్మెల్ కోసం యూజ్ చేస్తాము. తర్వాత ఓట్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్, ఇవి మెయిన్ ఇంగ్రీడియంట్స్. బ్రైట్నింగ్ కోసం ఇవి మనం యూజ్ చేస్తున్నాము. తర్వాత ఎర్ర కందిపప్పు, మన ఫేస్లో ఉన్న ట్యాన్ అండ్ డెడ్ స్కిన్ని రిమూవ్ చేయడానికి. బాదం పప్పు, ఇందులో విటమిన్ ఈ ఉంటుంది, ఇది మెయిన్. పసుపు, ఇది మనకి ఆప్షనల్ అండి, కానీ ఇన్స్టంట్ గ్లో ఇస్తుంది. తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇందులో మనం బాదం పప్పు వేసాం కాబట్టి మనం ఆపుతూ మిక్సీ పట్టుకోవాలి, లేకపోతే మనకి ఉండలు కట్టేసినట్లుగా గట్టిగా అయిపోతుంది. మనం ఇది మొత్తం ఫైన్ పౌడర్ లాగా పట్టుకోవాలి. ఇది పట్టుకున్న మిశ్రమాన్ని జల్లెడ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలండి. ఈ పసుపు అన్నది మనకి ఇన్స్టంట్ గ్లోని ఇస్తుంది, కలర్ కూడా మంచి కలర్గా కనిపిస్తుంది. ఈ ఫైన్ పౌడర్ని మనం ఎలా అప్లై చేసుకోవాలో చూపిస్తాను పదండి. దీనికోసం మనం మిల్క్ని తీసుకోవాలి. మిల్క్లో మనకి విటమిన్ B12 ఉంటుంది. మనం తయారు చేసుకున్న ఈ పౌడర్ని మిల్క్లో కలిపి పెట్టుకున్నట్లయితే మంచి ఇన్స్టంట్ గ్లోని ఇస్తుంది. ఇది అప్లై చేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగి చల్లని వాటర్తోని వాష్ చేసుకున్నట్లయితే మనకి ఇన్స్టంట్ గ్లోని ఇస్తుంది. మన ఇంట్లోనే ఉన్న వస్తువులతోని మంచి టిప్స్ ఉన్నాయండి. మీరు నా ఛానల్ని ఫాలో అవ్వండి. నేను చేసిన ఈ పౌడరు, ఇన్స్టంట్ గ్లో పౌడరు ఎలా ఉందో కూడా ట్రై చేసి నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.